ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి దేవుని యొక్క వాక్యము ఎటువంటిది అని కీర్తన గ్రంథం నుండి మనం చదివాము. దేవుని యొక్క వాక్యము మన జీవాకు ఎంతో మధురము, మన నోటికే అది తేనె కన్నను మధురమైనది అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మధురమైన వాక్యము. మనము ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నామో అది పరీక్షించుకోవాలి. నిజమే, దేవుని యొక్క వాక్యం మీద ఎవరికి ప్రేమ ఉంటుందో అది ఎంతో మధురమైనది వారు గ్రహించగలరు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము రక్షణ పొందుచున్నాము. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జీవము కలుగుచున్నది. దేవుని యొక్క వాక్యం ద్వారా ఆరోగ్యం పొందుచున్నాము. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఆశీర్వాదము పొందుచున్నాము. దేవుని యొక్క వాక్యం ద్వారా మన కుటుంబానికే అలాగే మన బిడ్డలకు ఎంతో ఆశీర్వాదము అని మనకు తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత కూడా దేవుని యొక్క వాక్యం మనము చదవలేకపోతున్నాము అంటే ఇది చాలా దుఃఖకరమైన విషయము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం ప్రేమిస్తున్నామా లేదా ఒక్కసారి ఈరోజు పరీక్షించుదాం. దేవుని యొక్క వాక్యము లోబడి బ్రతికే వారిని దేవుడు ఎంతగానే ఆశీర్వదిస్తున్నారు. కీర్తనకారుడికే దేవుని యొక్క వాక్యము ఎంత మధురమైనది అయితే మనకు కూడా మధురమైనది కదా. అలాగే దేవుని యొక్క వాక్యములో రాయబడుతుంది, ఎవరెవరు దివారాత్రము ఆయన వాక్యమును ప్రేమిస్తారు, ధ్యానిస్తారు, వాక్యమందు ఆనందిస్తారు, వారు ఏమి చేసినా వారికి సఫలమవుతుంది అని. అటువంటి అద్భుతమైన వాక్యమును మనము రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం, అలాగే ఎంత ధ్యానిస్తున్నామో ఒక్కసారి పరీక్షించుదాం. మనం నిజంగా దేవుని యొక్క వాక్యం చదవలేకపోతున్నామంటే ఈరోజు ఒక నూతనమైన తీర్మానం తీసుకొని ప్రతిదినము దేవుని యొక్క వాక్యం చదవడానికి, ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చిన ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నించిందాం. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకే స్తోత్రము. నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున ఆశీర్వదించి బలపరచండి అని అడుగుచున్నాను. నీ వాక్యములో ఎంత శక్తి ఉంది, నీ వాక్యం ఎంతో మధురమైనది అని మేము తెలుసుకున్నాము గనుక ప్రతి ఒక్కరు నీ వాక్యమును ప్రేమించి ప్రతిరోజు చదువుతూ నీ వాక్యమును ధ్యానిస్తూ దాంట్లో ఉన్న ఆనందం పొందుకున్నటకు, మరి ఆశీర్వాదం పొందుకున్నటకు మీరు సహాయం చేయండి అని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.